సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు అయినటువంటి మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తు గారిని దేవుడి కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గారి నామములోనే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, పాట పాడుకుందామండి. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు, పిలుపు నాకు లేదని షాకులెన్నో చెప్పుచున్నవు, పిలుపు నాకు లేదని షాకులెన్నో చెప్పుచున్నవు. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు, పిలుపు నాకు లేదని షాకులెన్నో చెప్పుచున్నవు, పిలుపు నాకు లేదని షాకులెన్నో చెప్పుచున్నవు. ప్రజలను దేవుడు మహిమ కోసమే పిలిచాడు, చీకటి నుండి వెలుగులోనికి నడిపాడు. ప్రజలను దేవుడు మహిమ కోసమే పిలిచాడు, చీకటి నుండి వెలుగులోనికి నడిపాడు. పిలుపు లేదని సేవకురాని కాలం గడుపుతున్నావు, పిలుపు లేదని సేవకు రానని కాలం గడుపుతున్నావు. అరెరెరెరెరెరె హా, పిలుపు కొరకు ఎదురు చూస్తే చావు పిలుపు వస్తదిరన్నా. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు, పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు, పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలోకి వెళదామండి. ప్రియతి ప్రియమైన దేవుని వారలారా, ప్రియులారా, సహోదరి సహోదరులారా, క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటి గ్రంథం, అలాగే దైవత్వాన్ని పెంపొందించే గ్రంథం, దేవుని భయభక్తులలో ఉంచగలిగే గ్రంథమే వన్ అండ్ ఓన్లీ బుక్ ఆఫ్ బైబుల్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రస్తుత రోజులు, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క లోకమంతా చెప్పాం కదండి, లోకమంతా దుష్టుని యందుంది, ఆ లోకంలో మనమున్నాము. లోకమంతా దుష్టుని యందుంది, ఆ లోకంలో మనమున్నాము. అంటే దుష్టిని ఎదిరించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడి నోటుపోరగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి ఓ క్రైస్తవుడ సహోదర, క్రైస్తవ సహోదరి, నీ యొక్క ప్రవర్తన నియమావళి, నీ యొక్క భక్తి భావనలు ఎలా ఉండాలంటే అతి విధంగా ఉండాలి. ప్రియమైన ఏమైనా చూస్తున్నాం కదా, ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది, దేశాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, దేశాలు కొట్టుకు చేస్తున్నారు. ఇదేనే లోకజ్ఞానం, ఇదేనే లోకజ్ఞానం. అందుకే దేవుడు ఏమన్నారండి, లోకజ్ఞానాన్ని వెర్రితనంతో పోల్చారు. అందుకనే దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, సభ్య సమాజం ఎలా వెళ్ళిపోతుందంటే, సభ్య సమాజం ఎటు వెళ్ళిపోతుందంటే భయంకరమైనటువంటి క్రూరత్వంలోకి వెళ్ళిపోతుందండి. చూశారు కదా, హైదరాబాదు నడిబొడ్డులో కోకటపల్లి ప్రాంతంలో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని 12-15 కత్తిపోట్లతో
చంపడం జరిగిందండి. ఎటు వెళ్తుందండి సమాజం, ఎటు వెళ్తుందండి? ఒక 10వ తరగతి చదివిన అబ్బాయి, 15 సంవత్సరాల అబ్బాయి ఒక అమ్మాయిని 15 కత్తిపోట్లతో పొడిచి చంపాడంటే అసలు ఏమవుతుంది? తల్లిదండ్రులు ఏంటండి, ఏ విధంగా పెంచగలుగుతున్నారు పిల్లల్ని, ఏ విధంగాటువంటి చోట్ల ఉంచుకుంటున్నారు? ప్రియమైన దేవుని చూస్తున్నాం కదా. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పనికి మాలిన సినిమాలండి, పనికి మాలిన సినిమాలు చూస్తూ అలాగే యూట్యూబ్లు చూస్తూ వాడు ప్రతిదీ కూడా అసలు క్రిమినల్గా ఉండేటువంటి చూసేవాడంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ప్రియ సోదరు చూస్తున్నా కదా, సినిమాలు అలాగే ఉంటున్నాయి, సీరియల్ అలాగే ఉంటున్నాయి, మీడియా అలాగే ఉంటుంది. ప్రియమైన ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క మీడియా, ఈ యొక్క సినిమాల ప్రభావం, ఈ యొక్క సీరియల్ ప్రభావం పిల్లల మీద పడుతూ అసలు కొంచెం కూడా ఆసంత కూడా దైవత్వం లేకుండా, దేవుని జ్ఞానం లేకుండా పెరిగేటటువంటి వారిగా తయారైపోతున్నారండి. సరే, దేవుని మాటలు చెబుదామని చెప్పేసి వెళుతున్నటువంటి వారికి ఊళ్ళలోకి వెళ్ళే నిషేధం అని చెప్తున్నారండి. మా ఊళ్ళోకి రావడానికి నిషేధం, ఎందుకంటే నాకు దేవుడి మాటలు చెప్పి 4 పాటలు పాడి మంచి మాటలు చెప్దాం అనుకున్న వారికి నిషేధం అంటున్నారండి. ఏమండి, ఈ గవర్నమెంటు సారా నిషేధం అనొచ్చు కదా, డ్రగ్స్ నిషేధం అనొచ్చు కదా, ప్రియమైన దేవుని వాళ్ళరా, గుట్కా నిషేధం అనొచ్చు కదా, గంజాయి నిషేధం అనొచ్చు కదా, అనలేరే? ప్రియమని చూస్తున్నా కదండి, సినిమా ప్రపంచం ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా. దానికి మళ్ళీ పద్మభూషణలు, పద్మవిభూషణలు, కిరీటాలు, ప్రియమైన దేవుని చూశారు కదా, అలాంటి అవార్డులు, పద్మవిభూషణ అంట, పద్మభూషణ అంట. అసలు ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ఇటువంటివన్నీ ఇస్తూ వాళ్ళకి సభ్య సమాజాన్ని పాడు చేస్తున్నట్టు ఈ సినిమా ప్రపంచాన్ని, పూర్వకాలంలో ముఖానికి రంగులు వేసుకొని తిరుగుతూ బాగుపోవాలి అనేవారండి వాళ్ళని. ఇటువంటివన్నీ చూస్తూ ప్రియమైన పిల్లలు ఎలా అంటే అస్తవ్యస్తంగా తయారైపోయి, అసలు చెప్పాను కదండి, లోకమంతా ఆ లోకంలో మనం ఉన్నాం కాబట్టి దాని దుష్టత్వాన్ని ఎదుర్కొనేవారిగా మనం ఉండేటువంటి పరిస్థితులు ఉండాలని చెప్పేసి, అలాగనే ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ముఖ్యంగా మీడియా అండి, బ్లడీ మీడియా అని చెప్పాలి. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా విపరీతమైనటువంటి దూరంలో లేనిపోయినని చూపించడం, అన్నీ చూపించి పిల్లలు ఆ యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం వల్ల ఎక్కువగా ఈ యొక్క విపరీతాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన అందుకనే భక్తి భావనతో ఉండాలని చెప్పి, చివరికి భక్తిలో పెరగాలంటే తప్పనిసరిగా బైబిల్ గ్రంథాన్ని పట్టించే వారిగా ఉండాలండి. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే క్రైస్తవులకు కూడా దేవుడి హెచ్చరిక అండి, క్రైస్తవులు కూడా దేవుడి హెచ్చరిక చేస్తున్నాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అండి. ఏమండి, బైబిలే చూపించండి, మీరు బైబిలే చూపించాలండి. ఏమండి, బైబిల్లోకి వెళ్ళగానే వీళ్ళు ఒక మాట అడుగుతారండి. ప్రియమైన దేవుడు బయటికి వెళ్ళగానే వీళ్ళు ఒక మాట అడుగుతారండి. ఏమని అడుగుతారండి వాళ్ళు? వీళ్ళు ఒక మాట అనొచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, బైబిలే చూపించండి. ఏమండి, బయటికి వెళ్ళగానే వాళ్ళు ఒక మాట అనవచ్చండి. ఈ దౌర్భాగ్యులు దేని గురించి ఏంటంటే దావీదు గారి గురించి అండి. దావీదు గారు నాట్యం చేయలేదా అని అంటారండి. ప్రియమైన దేవుని వల్ల ఏమంటారండి? దావీదు గారు నాట్యం చేయలేదా అని వాళ్ళ కౌంటర్ కూడా తెలుసుకోవాలండి. దావీదు గారు నాట్యం చేయలేదా, వాళ్ళ కౌంటర్తో వస్తారు. అయితే ఏ కౌంటర్తో వస్తాడో ఆ కౌంటర్కి మనం ఎన్కౌంటరు ఎలాగ వెయ్యాలో మనం తెలుసుకొని ఉండాలండి. ఆ కౌంటర్కి మనం ఎన్కౌంటరు ఎలాగ వెయ్యాలంటే మరలా వాడి దాంట్లో సమాధానం రాకూడదండి. మనకు తెలుసు వాళ్ళు ఏ కౌంటర్తో వస్తే దానికి ప్రతి కౌంటర్ వేస్తే అంటే ఎన్కౌంటర్ అన్నమాట. మరి వాడు కౌంటర్ వేయటానికి లేదు, నోరు మూసేస్తాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కొరింథీయులకు రాసిన 14 అధ్యాయం 33 అండి. కొరింథీయులకు రాసిన 14 అధ్యాయం 33 అండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి, ఇలాంటి కంగాలికి, ఇలాంటి డ్యాన్సులు డమార్లకి అల్లరి కాదండి, కర్త కాడండి. ఏమండి, ఎంత క్షుణ్ణంగా రాశాడండి, ఎంత హెచ్చరికతో రాశాడండి, ఎంత భక్తి భావనతో ఉండాలని చెప్పి రాశాడండి. ఉన్నదండి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎట్లా ఉంటుందండి చూశారు కదా. 1 కొరింథీ 14:33 అండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ
అల్లరికి, ఇలాంటి గాలి కంగారులకి, ఇలాంటి పాటలకి, ఇలాంటి డ్యాన్సులకి కంగారు కాదండి. ఓకే, బాగుందండి, కరెక్టే. దావీదుని పోల్చుకుంటున్నా కదా, దావీదు వలనే మళ్ళీ పాట కూడా పాడుతావు కదా, దావీదు వలనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతునంట కదా. ప్రియమైన దేవుని వల్లరా, దావీదుతో నువ్వు పోల్చుకుంటున్నావు కదా. ఓకే, దావీదు ధూపం వేశాడు, నువ్వు ధూపం వేస్తున్నావా? ప్రియమైన దేవుని వల్లరా, దావీదు నాట్యం చేశాడు అంటున్నాగా. దావీదు వాళ్ళమ్మ సుల్తీ చేసింది, నువ్వు చేసుకున్నావా? దావీదు బలులు అర్పించాడు, నువ్వు అర్పిస్తున్నావా? నువ్వు అర్పించావా? ప్రియ క్రైస్తవుడా, ప్రియమైన దేవుని దావీదు కత్తి పట్టుకొని 10,000 మందిని వేసేశాడు. నీ కూరగాయలు కత్తి పట్టుకోవడం రాదు. ప్రియమైన దేవుని ఉల్లిపాయలు కోయడమే నీకు రాదు. నువ్వు పీకలు నరుకుతావా? ప్రియమైన దేవుని వలన యుద్ధం చేస్తావా? చిన్న వయసులోనే పాల బొగ్గలు గలవాడి ఉన్న వయసులోనే ఆజానుబాగుడైనటువంటి గొలియాదుని కంఠాన్ని నరికేశాడు. ఇవేమి నీవు అడవు, ఇవేమి నీవు అడవు, ఇవేమి నీకు రావు. డగుడుగు దబిడిదిబిడి. ఎవడు చెప్పడివి? ఎవడు చెప్పాడండి ఇవన్నీ చేయమని? ఎవరు చెప్పారండి? ఇక్కడ ఉందా? క్రొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన కానీ, అపోస్తలులు కానీ, శిష్యులు కానీ, సంఘము కానీ గెంతినట్లుగా ఒక్క రిఫరెన్స్ అయినా చూపించండి, మీ కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతానండి. ఒక్క రిఫరెన్స్ అయినా చూపించండి, మీ కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతానండి. ప్రియమైన దేవుని వలన నేను వింటారా? కొండ మీద ప్రసంగాలంటే కొండ మీద గెంతడం అని ఆయన, కొండ మీద గెంతాలంటే ఏమండి? ఇలాంటి వాళ్ళందరూ మన దగ్గర వచ్చి మనల్ని మోసం చేస్తున్నారండి. ఇటువంటి వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మోసం చేస్తున్నారు. చూశారు కదండి, అల్లరికి కర్త కాదు ఆయన. నీ డ్యాన్సులు, నీ డమ్మాలు, నీ డప్పులు కాదు ఆయన కోరుకునేది. జనారణ్యంలో క్రైస్తవ క్రూరమొగాలండి వీళ్ళంతా. జనారణ్యంలో క్రైస్తవ క్రూరమొగాలు వీళ్ళు, క్రైస్తవ బాబాలండి వీళ్ళంతా. అల్లరికి కర్తలు వీళ్ళంతా అండి. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే మొదటగా చెప్పింది ఏంటండి? క్రైస్తవులకు దేవుని హెచ్చరిక. ఇష్టం వచ్చినట్లు డ్యాన్సులు అండి, ఇష్టం వచ్చినట్టు. ప్రియమైన దేవుని వల్లరా, యేసు ప్రభు గారు వచ్చిన పని ఏంటి? దేవుడు ఆయన పంపించిన పని ఏంటి? మనం గ్రహించుకోగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్లరా, నేటి క్రైస్తవుడు అని చెప్పుకుంటే, క్రైస్తవుని చెప్పుకుంటున్నా కదా, ఏమన్నారండి యేసు ప్రభు గారు? నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? పాల బొగ్గల వయసులోనే నా పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నానని భూమి మీద తల్లిదండ్రులతో చెప్పాడండి యేసు. ఎలా ఉన్నారండి? పరలోకంలో ఎవరున్నారండి? యేసు ప్రభు గారికి తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు గారు దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు గారు సృష్టించే సృష్టికర్త ఉన్నాడు, దేవాది దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, మహాదేవుడు ఉన్నాడు. అంతేగాని మహాదేవుడును మన రక్షకుడును రెండు కలిపేసేసి కలిపి కొట్టేసి చదివేస్తున్నటువంటి క్రైస్తవ సమాజమా? మహాదేవుడును ఆగాలి. ఏంటి? మహాదేవుడును ఆగాలి, కాసేపు ఆగాలి. మన రక్షకుడు మహాదేవుడు ఉన్నాడు, మన రక్షకుడు ఉన్నాడు. అంతేగాని మహాదేవుడిని రక్షకుడిని కల్పించేసి అవ్వండి యేసు ప్రభు గారు మహాదేవుడు. ఎవరు చెప్పారండి? అసలు యేసు ప్రభు గారు ఎక్కడైనా నేను దేవుడిని చెప్పుకున్నారా? ప్రియమ దేవుని వల్ల భూమి మీద తల్లిదండ్రులతో ఏం చెప్పాడండి యేసు? అది నీవు ధరించుకున్న యేసుక్రీస్తు చెప్పిన మాటలండి. ఏంటి? నా తండ్రి మీద ఉన్నానని చెప్పి అంటున్నాడే, నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పి అంటున్నాడు. నేను క్రైస్తవుడనని ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావే, ఆ మాటలు నీవు ధరించుకున్న యేసు మాటలు. ఆయనను ధరించుకున్న నీవు సోదరా, ఓ సోదరి, నీ ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ప్రియమైన దేవుని వల్లరా, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ, కన్నీళ్లతోనూ, ప్రార్థనలతోనూ, యాచనలతోనూ సమర్పించినందున విధేయుడు ఉన్నందున, సుచడా, యాచనలను సమర్పించినందున విధేయుడు ఉన్నందున, తండ్రి మీద ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరింపబడ్డాడండి. ఆయన స్వీకరింపబడ్డాడు. ఏంటి? యేసుప్రభు గారు సుఖంగా ఉన్నారనుకున్నారా? కాళ్ళ మీద కాలు వేసుకుని నీలాగా ఏసీ దీంట్లో కూర్చొని వాక్యం చెప్తాం అనుకుంటున్నారా? ఏసీ గదిలే ఉండాలి మనకి, ఏసీ చక్రాలే ఉండాలి మనకి, ఏసీ చైర్లే ఉండాలి మనకి. అంత దర్జాగా ఉంటేనే కానీ మనం వాక్యం చెప్పాలి, వాక్యం బయటకు రాదు. అంత సుఖానుభవం పొందినటువంటి దైవజనులారా చూడండి. ప్రియమైన దేవుని వల్ల సమర్పించిన విధేయులు ఉండని తండ్రి మీద ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరింపబడ్డాడు అన్నాడు. చూసారా? స్వీకరింపబడ్డాడు.
ప్రస్తుతం తండ్రి కుడిపాయసం కూర్చుని ఉన్నాడండి. హెబ్రీ 5:7 అండి. ప్రియమైన దేవునిలో హెబ్రీ 5:7 అండి. పరలోకమందున్న యేసే భూమి మీద ఉన్న మానవ శరీరాన్ని ధరించుకొని దేవుని కొరకు ఆకారాన్ని అర్పణ చేసుకున్నప్పుడు ఏమండి, పరలోకమందున్న యేసు ప్రభువుని ఎవరు పంపించారండి? తండ్రి పంపగా వచ్చాడు. ఆయన తండ్రి పంపగా వచ్చి పవిత్రురాలైన కన్యక గర్భంగా ధరించుంటే ప్రియమైన దేవుల స్త్రీలు అంతే ఎంత ఉత్తమమైన స్త్రీలలో అతి ఉత్తమమైనటువంటి స్త్రీగా మనకి కన్యకగా మన మరీ కనపడుతుందండి. అందుకని స్త్రీలు అంటే అంత చిన్న విషయంగా మనం మాట్లాడకూడదండి. స్త్రీలను కూడా కించపరిచే విషయంగా మాట్లాడకూడదండి. ఎందుకంటే యేసు ప్రభువు గారు పుట్టింది కన్యక గర్భం అంటే ఆమె ఒక ఆడామె అంటే, కాకపోతే కన్యక అంటే పెళ్ళి అవ్వకముందు పుట్టాడు కనుక అందుకనే స్త్రీలకు అంతటి విలువ దేవుడు ఇచ్చాడండి. ప్రియమైన దేవుని వల్లరా ఏమన్నాడండి? ఆకారాన్ని సమర్పణ చేసినప్పుడు నిన్ను వివాహం చేసుకోవద్దన్నాడండి. నిన్ను వివాహం చేసుకోవద్దనలేదే, నిన్ను బిడ్డలకు కనొద్దనలేదే, నువ్వు సుఖపడొద్దనలేదే. నా ఇష్టాన్ని నెరవేర్చావా లేదా? చూడండి, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా లేదా? యేసుప్రభు గారి వాక్యాన్ని చెప్తున్నావా లేదా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావా లేదా? చూసావా, నీకు భార్య ఉన్నా, పిల్లలున్నా, నీకు ఇల్లు ఉన్నా, వాకిలు ఉన్నా, నీకేమున్నా సరే నా ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నావా లేదా అని దేవుడు నిన్ను అడగబోతున్నాడండి. నెరవేరుస్తున్నావా? ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదర, క్రైస్తవ సహోదరి, నెరవేర్చగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకంటే యేసు ప్రభు గారిని ధరించుకున్నటువంటి నీవు ఆయన మనసుని, ఆయన యొక్క దీనత్వాన్ని, దయాలత్వాన్ని ధరించుకోగలిగేటటువంటి రూపులో ఉండగలుగుతున్నామా ప్రియమైన దేవుని వల్లరా? అందుకనే ప్రియమైన దేవుని వల్లరా మనం ఎంతో నమ్రతతో కలిసి ఉండాలండి. మనం పుట్టింది ఎవరి నుంచి పుట్టామండి? ఏదో కండలు ఉన్నాయి, బండలు ఉన్నాయి అని చెప్పేసి నాకు కుమారులు పుట్టేశారు, కొడుకులు పుట్టేశారు అనుకుంటున్నావా ప్రియ సహోదరుడా? యోహాను 1వ అధ్యాయం 13 వచ్చిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13 వచ్చింది. మనము దేవుని వలన పుట్టిన వారమే కానీ మనుషుల రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారము కాము. ప్రియమైన దేవుని వలన అలా మనం పుట్టలేదండి. దేవుని వలన మాత్రమే పుట్టిన వారమే. ప్రియమైన దేవుని వలన కండలు ఉన్నోళ్ళకి, బండలు ఉన్నోళ్ళకి, చాలామందికి పిల్లలు లేకుండా ఉంటున్నారు. ఏమండి, పిల్లలు లేకుండా ఉంటున్నారు కదా, ఎంతోమంది పిల్లలు పుట్టకుండా ఉంటున్నారు కదా. అంటే ఎవరి వల్ల నీకు దేవుడు పంపిస్తున్నాడంటే ఎవరండి? నువ్వు పుట్టావంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు అంటే అక్కడ దగ్గరనే ఉన్న ఆయన దగ్గరనే ఉండి ఆయన దగ్గర నిన్ను పంపిస్తే ఉన్నటువంటి 70 సంవత్సరాల జీవితంలో ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నావు? దేవుడి కోసం బతుకుతున్నావా? దేవుడు కుమారుడు చెప్పండి వాక్యం కోసం బతుకుతున్నావా? భక్తిభావంతో బతుకుతున్నావా? చిల్లర వేషాలు వేస్తున్నావా? చూస్తున్నారు కదండి. వ్యభిచార కోపంలో వెళ్ళిపోతున్నావా? సారాకి వెళ్ళిపోతున్నావా? మందుకి వెళ్ళిపోతున్నావు? డ్రగ్స్కి వెళ్ళిపోతున్నావా? ఏ విధంగా బతుకుతున్నావు? ప్రియమైన దేవులారా, నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే సాక్షాత్తు సర్వేశ్వరుడు కొడుకువే, సర్వేశ్వరుడు కుమారుడివే, సర్వేశ్వరుడు కుమార్తెవే. ప్రియమైన దేవుని, ఎందుకంటే దేవుడు పుట్టిస్తేనే నువ్వు పుట్టగలుగుతావు. దేవుడు ఇస్తేనే గర్భఫలం అండి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అండి. ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకు నేను పుట్టిస్తున్నాడు దేవుడు? దేనికోసం నువ్వు పుట్టించాడు దేవుడు? ఎఫ్ఎస్సి 1:4-6 అండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. సత్క్రియలు అంటే మంచి పనులండి, సత్యమైన క్రియలండి, నిజాయితీ క్రియలండి, దైవపరమైన క్రియలు చేయాలని చెప్పి, అలాగే ప్రేమపరమైన క్రియలు, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించవాలని క్రియలు ముందుగా మనము క్రీస్తు చూసారా చేతికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పని అయి ఉండాలండి, పని చేయాలండి. చాలామంది చెప్తూ ఉంటారు, యేసుప్రభువుని నమ్ముకొని బిడ్డలు పుట్టేస్తారు, ఇల్లులు పట్టేస్తారు, వాకులు వచ్చేస్తాయి, జబ్బులు తగ్గిపోతాయి, జ్వరాలు తగ్గిపోతాయి. ఏంటండి ఇదేనా నీ బోధ? ఇదేనా బోధ? చూసారా ఎలా ఉండాలండి? సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ఏం పని చేసాడు వచ్చండి? 33 సంవత్సరాలు ఏమైనా ఆయన సుఖంగా ఉన్నారా? సుఖంగా జీవనం గడిపాడా? సుఖపరమైన జీవనం గడిపాడు. చూశారు కదా, నక్కలకు బొరియలు ఉండవి కానీ
మనుష్య కుమారుడు జీవించుటకు స్థలం లేదన్నారు. చూసారు, అంతటి మహత్వమైనటువంటి వ్యక్తి, నిజమైన లోక రక్షకుని, పాప విమోచకుని, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి మార్గంలో నడవాలంటే ఎంతో ఇదే. ప్రియమ దేవుని వల్లరా, యోహాను 17:17 అండి, సత్యమందు వారిని ప్రశిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము, దేవుని మాటే సత్యము, దేవుని పిలిపే సత్యము. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని సంకల్పమే సత్యము, దేవుని ప్రణాళికే సత్యము. ఆ సత్యమును ఉండగలుగుతున్నామా? ఉండగలిగే పరిస్థితులు ఉంటున్నామా? చూశారు కదా, ముందంతగా ఎంత క్రూరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నామని చెప్పాను కదండి. అంతేగాని ప్రియమైన దేవుని వాళ్ళు ఇంతటి భక్తిపరంగా, ఇంతటి దైవపరంగా చెప్పాను కదా. బైబిల్ గ్రంథం దైవత్వాన్ని బోధిస్తుంది, అలాగే సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటి బైబిల్ అండి. బైబిల్లో లేనిదంటూ ఉండదు. ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరూ కూడా అంతటి భయభక్తుల్లో పెరగాలని చెప్పి, అలానే చూసారుగా ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య సమాజం ఎంతో విపరీతమైన తర్కాలకు వెళ్ళి, విపరీతమైన ధోరణులకు వెళ్ళి, విపరీతమైనటువంటి హత్యలు, కక్షలు, కార్పణ్యాలకు వెళ్ళిపోతున్నట్టు ఈ యొక్క లోకంలో చూశారు కదా. లోకమంతా దుష్టుని ఉంది. ఆ దుష్టుని ఆ లోకంలో మనం ఉన్నాం కనుక ఆ దుష్టుని నోట్లో చిక్కకుండా, అంటే దేవుడి వైపు ఉంటున్నామా, దెయ్యం వైపు ఉంటున్నామా మనమే గమనించుకొని, దెయ్యపు పనులు బాగానే ఉంటాయండి, విపరీతంగా చేస్తూ మంచి పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ జరిగే క్రమంలో ఎక్కడ ఏ టైంలో నీకు ఆపద ఏర్పడుతుందో నీకు తెలియదు. అదే ప్రేమ దేవుని దేవుని మార్గంలో ఉండేటైతే ధైర్యంగా ఉంటావు, నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, నీ యొక్క మాట బాగుంటుంది, మనసు బాగుంటుంది. అందుకని ఆ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు, పలుకులు యొక్క నోట్లో ఉన్నాయంటే, పాటలు నోట్లో ఉన్నాయంటే నీ యొక్క ఆరోగ్యం చివరి వరకు దేవుడు నేను కాపాడే పరిస్థితులు ఉంటారు. కనుకనే అట్టి విధంగా మనసును ధరించుకొని, అలాగనే క్రీస్తుని నమ్ముకున్నట్టు క్రీస్తు యొక్క మనసును ధరించుకొని, ఆయన ప్రేమను ధరించుకొని, ఆయన దీనత్వాన్ని ధరించుకొని, ఆయన ఓపికను ధరించుకొని, ఆయన యొక్క పనినండి ధరించుకునేటటువంటి వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వల్లారా, ఇంతవరకు వాక్యం ఉన్న మీరు అందరికీ వందనములు తెలియచేస్తున్నానండి. పాట పాడుకుందామండి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీశావు ప్రభువా, ఏమోది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీశావు ప్రభువా, ఏమోది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాసం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీలైనా కనువాలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాసం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు ఈ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం,
నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా. ఏమోది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. ఉమ్మిని నీవు మోము పైన నా కోసం పరిగించావా. గుచ్చిరి శరమును ముల్లా మకుటాన్ని నా కోసం పరిగించావా. ఉమ్మిని నీవు మోము పైన నా కోసం పరిగించావా. గుచ్చిరి శరమును ముల్లా మకుటాన్ని నా కోసం పరిగించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియాతి ప్రియమైనటువంటి సోదరి మనులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలాగే పాప విమోచకుడు, లోకరక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి, దేవుని పెద్ద కుమారుడైనటువంటి యేసు ప్రభు గారి ద్వారానే మీకు వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.